మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుఖమయ జీవితం ఉండాలంటే ప్రతి ఒక్కరికి లగ్నం, లగ్నాధిపతి చాలా ముఖ్యం. చూడండి, మనకి 12 భావాలు ఉంటాయి. లగ్నం నుండి ధర్మ, అర్ధ, కామ, మోక్ష రాశులు. అంటే మేషం ధర్మరాశి అయితే, అర్ధరాశి వృషభం, మిథున రాశి కామరాశి, మోక్ష రాశి కర్కాటకం. అంటే అగ్నితత్వపు రాశులు ధర్మరాశులు, భూతత్వ రాశులు అర్ధరాశులు, వాయుతత్వపు రాశులు కామరాశులు, జలతత్వపు రాశులు మోక్ష రాశులు. ఇప్పుడు లగ్నాధిపతి మీ జన్మ లగ్నం నుండి ఏ భావంలో ఉన్నారో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. నైసర్గిక పాపగ్రహమే లగ్నమైన, నైసర్గిక శుభగ్రహ లగ్నమైనా సరే ఏ భావంలో ఉన్నారు. ముఖ్యంగా లగ్నాధిపతి ఎవరికైనా చతుర్థంలో ఉంటే వీళ్ళకి సుఖమయ జీవితం ఉంటుంది. ఇట్లా ఉండి ఏ పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి. తర్వాత లగ్నాధిపతి దశమంలో ఉన్న వీరికి ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, పదవి, గౌరవం, ఉద్యోగం ద్వారా సుఖమయ జీవితం ఉంటుంది. అట్లాగే లగ్నాధిపతి పంచమ భాగ్యస్థానంలో ఉన్నా కూడా ఇది మంచి యోగం, మంచి జ్ఞానవంతులు, మంచి వైభోగం కలవారు ఇట్లా ఉంటాయి. ఓకేనా. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే అది కూడా మంచిదే. ఇంకా లగ్నంలో శుభగ్రహాల స్థితి ఉంటే మంచిది. మరి లగ్నంలో బుధ గురులు దిగ్బలం పొందుతారు, ఇద్దరు శుభగ్రహాలే. ఓకే, ఇలా ఉంటే మంచి జాతకం, ఏ పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి. ఉంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అదే లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి పాపస్థానాల్లో ఉండి, అంటే మకర కుంభాలు లగ్నాలు, ఇట్లాగా మేష వృశ్చిక లగ్నాలు, సింహలగ్నం ఇట్లాగా అయ్యి పాపస్థానాల్లో ఉండి పాపగ్రహ దృష్టి ఉంటే చాలా చాలా ఇబ్బందులు ఆ జీవితానికి ఉంటాయి. ఇంకా లగ్నాధిపతి శుభగ్రహం అయ్యి శుభస్థానాల్లో ఉంటే అది చెప్పనే అవసరం లేదు, చాలా మంచి జాతకం. ఒకవేళ పాపస్థానాల్లో ఉంటే పాపగ్రహ దృష్టి లేకుండా ఉంటే మంచిది. ఇంకా లగ్నం మీద అంటే లగ్నం అంటే 1వ భావం, ఆ లగ్నం మీద శని భగవాను దృష్టి గాని, రాహు దృష్టి గాని, కుజ దృష్టి గాని, రవి దృష్టి గాని, ముఖ్యంగా శని రాహుల దృష్టి లేకుండా ఉంటే మంచి యోగవంతమైన జాతకం. లగ్నాధిపతి శుభస్థానాల్లో ఉండి గురుగ్రహం కేంద్రాల్లో ఉన్నవారు అత్యంత శుభకరమైన జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా గురుడు లగ్నంలో ఉన్న చతుర్థంలో ఉన్న చాలా మంచి యోగం. ఇంకా లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి శుభస్థానాల్లో ఉంటే మంచిది. ఆ లగ్నాధిపతి మీద శుభగ్రహ దృష్టి ఉంటే మంచిది. ఒకవేళ లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి పాపస్థానాల్లో ఉండి పాపగ్రహ దృష్టి కూడా ఉంటే చాలా ఇబ్బందులు, జీవితం హెల్త్ రీత్యా అయినా, గుణరీత్యా అయినా, ఇంక దేనికైనా సరే వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకనే లగ్నాధిపతి చాలా ముఖ్యం. ఇంకా మీ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు చూడండి. ప్రతి వారికి లగ్నాధిపతి ఉంటారు. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, మీ చంద్రుడు అంటే మీ నక్షత్రాధిపతి, మీ నక్షత్రాధిపతికి అంటే మీరు ఒక లగ్నంలో పుడతారు, ఒక రాశిలో ఉంటారు. చంద్రుడు ఏ రాశిలో ఉంటారో అది మీ రాశి. అట్లాగే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో అది మీ నక్షత్రం. మీ నక్షత్రాధిపతికి సంపత్తార, మిత్రతార, క్షేమతార, ఈ తారల్లో వచ్చిన నక్షత్రాల్లో లగ్నాధిపతి ఉంటే మంచిది. తర్వాత ధర్మ త్రికోణం అంటే 1, 5, 9 స్థానాలు. ధర్మస్థానాల్లో
మీకు లగ్నాధిపతి ఉన్నారా, అర్ధస్థానాల్లో లగ్నాధిపతి ఉన్నారా, మోక్ష స్థానాల్లో ఉన్నారా? మోక్ష స్థానాలంటే ఏమొస్తాయి? 4, 8, 12. అందులో 8, 12 మరి పాపస్థానాలు కదా. 4 ఒకటే మోక్షస్థానం. ఇంకా ధర్మస్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, అర్ధస్థానాల్లో అర్ధ త్రికోణంలో ఏ గ్రహాలు ఉన్నాయి, మోక్ష త్రికోణంలో ఏ గ్రహాలు ఉన్నాయి, కామ త్రికోణంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అట్లాగే మీ లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకు సంబంధించి మీరు ఆయా పనులు చేస్తూ ఉంటే మంచి లాభం వస్తుంది. ఇప్పుడు ఇవి లక్ష్మీ స్థానాలు కదా. ఇందులో 5, 9 గుడు కారక, ఇది రవి కారక. లగ్నాధిపతి ధర్మ త్రికోణంలో ఉంటే, లగ్నాధిపతి వెళ్ళి అర్ధ త్రికోణంలో ఉంటే ధన సంపాదనకి ఎక్కువగా మీరు పుట్టారని అర్థం. లగ్నాధిపతి వెళ్ళి మోక్షంలో ఉంటే జీవితం సాఫీగా, ఎక్కువ తొందరపాట్లు పడకుండా జీవితం సాఫీగా సాగించుకుంటే మంచిది. కామ త్రికోణంలో ఉంటే అదే ఎక్కువ కోరికలు లేకుండా తగుమాత్రం ఉంటే మంచిది. ఇట్లాగనమాట. అదే మీకు జరుగుతున్న దశలు కూడా లగ్నాధిపతే కాదు, మీకు ఏ ఏ దశలు జరుగుతూ ఉంటాయో ఆ దశాధిపతులు ఏ త్రికోణాల్లో ఉన్నారు దానికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటే మంచిది. ఇప్పుడు లగ్నాధిపతి వచ్చి చతుర్థంలో ఉన్నారనుకోండి, అంటే మోక్ష త్రికోణం. అక్కడ ఏంటి సూచిస్తుంది? తల్లి, గృహము, ఇవన్నీ కదా. వాటికి సంబంధించిన పనులు, వాటికి సంబంధించిన వీలైనంత వరకు చేసుకుంటే జీవితం కూడా హ్యాపీగా. ఇప్పుడు ధనాధిపతి ఉన్నారనుకోండి, ధనాధిపతి చతుర్థంలో ఉంటే అంటే కుటుంబం, తల్లి, ఇవన్నీ, గృహం, ఇవన్నీ అంటే వాటికి సంబంధించిన పనులు, అంటే తల్లికి ఎక్కువగా గౌరవం ఇవ్వడం, తల్లి చెప్పిన మాట, అట్లాగే ఇవన్నీ కూడా సంబంధించి చేసుకుంటూ ఉంటే మంచిది. అదే ద్వితీయాధిపతి వచ్చి పంచమంలో ఉన్నారనుకోండి, అంటే పంచమం అంటే అక్కడ ధర్మ త్రికోణం అయింది. అంటే లక్ష్మీ స్థానం అయ్యింది కాబట్టి ధర్మంగా ఉండడం, ధర్మమైన పనులు చేయడం, ఇవన్నీ చేస్తే వచ్చే జన్మ బాగుంటుంది. అదే ఎక్కువగా ధన ప్రయాసలకి ఆశపడి చేస్తూ ఉండి ధర్మాన్ని మర్చిపోతే ఆ ధనం అనేది ఎంతవరకు నిలుస్తుంది ఆలోచించుకోవాలి. అందుకే మనకి ఏ ఏ భావాలు ఉన్నాయి. అలాగే వృషభ, కన్య, మకర రాశుల్లో ఇది ధర్మ త్రికోణం అని చెప్పుకున్నాం. అంటే వృషభంలోని, మకరంలోని, కన్యలోని ఏ గ్రహాలు ఉన్నాయి, అట్లాగే శుక్రగ్రహం, బుధ గ్రహం, శని భగవానుడు ఏ త్రికోణంలో ఉన్నారు, దాన్ని బట్టి కూడా ఆయా పనులు అవి మనం చేసుకుని అర్థం చేసుకుని చేసుకోగలిగితే మంచిది, మంచి యోగాలు ఉంటాయి. అట్లాగే మేష, సింహ, ధనుస్సుల్లో గ్రహాలు ఉండి వాటికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే మంచి యోగం ఉంటుంది. ఇది లగ్నాధిపతి ఇచ్చే పవర్. అందుకే మీ లగ్నాధిపతి ఏ త్రికోణంలో ఉన్నారు, అర్ధ త్రికోణంలో ఉన్నారంటే మీరు ఎక్కువ ధన సంపాదనకి ప్రయాస పడినా మంచి ఫలితాలే ఉంటాయి. మోక్ష త్రికోణంలో ఉన్నారు అంటే ఎక్కువ ప్రయాస పడద్దు, ఉన్నంతలో తృప్తిగా ఉంటే మంచిది. కామ త్రికోణంలో ఉన్నారు లగ్నాధిపతి అంటే 3, 7, 10. అంటే వాయుతత్వపు రాశులు. అక్కడ కూడా నిదానంగా ఆలోచించి పనులు చేసుకోగలిగితే మంచిది. మళ్ళీ ఆ రాశ్యాధిపతి వెళ్ళి ఎక్కడున్నారు అన్నది కూడా చూసుకోవాలి. ఇట్లాగా ఉంటుంది. ముఖ్యంగా సుఖమయ జీవితం లగ్నాధిపతే ఫస్ట్ డిసైడ్ చేస్తారండి. మనం ఎంత కష్టపడతాం, ఎంత ఎక్కువ కష్టపడతాం, ఎంత తక్కువ కష్టం. కామత్రికోణం అంటే ఎక్కువ కష్టపడాలి. మోక్షం అనుకో అంత ఎక్కువ కష్టపడినా పెద్దగా మనకి రిజల్ట్ అనేది
ఉంటుంది. ప్రశాంతంగా పనులు చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గానే అది మీకు కనెక్ట్ అయిపోతుంది అట్లాగా. అందుకే లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.